హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు బ్లౌజ్కి పైపింగ్ కుట్టడం ఎలా అని చూపిస్తాను. ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ నేను క్రాస్గా కటింగ్ చేసుకుంటానండి పీసు. మనము బ్లౌజ్ పీస్ అయినా పైపింగ్కి ఇవ్వచ్చును, లేదు అంటే శారీ పీస్ అయినాను పైపింగ్ చేసుకోవచ్చు. ఇది సపరేట్ పీస్ అండి, బ్లౌజ్ పీసు. దానికోసం నేను బ్లౌజ్ పీస్దే పైపింగ్కి ఇస్తున్నాను. ఈ పీసు ఫుల్ క్రాస్ పీస్లోనే మనము కట్టించేసుకోవాలి. కటింగ్ చేసుకొని 2 ఇంచి పెట్టుకొని కటింగ్ చేసుకొని తర్వాత దాన్ని కుట్టుకోవాలి. చూడు, ఈ ఇట్లా కుట్టుకొని అంతా ఫుల్లు దీన్ని మనము క్రాస్గా ఉండే చూసుకొని మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. స్ట్రైట్గా స్టిచ్ చేసుకొని తర్వాత దాన్ని కటింగ్ చేసుకొని చిన్నగా కాలించి స్టిచ్ చేసుకోనాలా. ఇప్పుడు చూపిస్తాను చూడండి. కటింగ్ చేసిన తర్వాత ఎలా కుడతాను అని ఈ వీడియోలో చూడండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో ఫుల్ చూడండి. నేను ఎలా బ్లౌజ్కి పైపింగ్ ఎలా కుడతాను అనేది చూపిస్తాను. చూడండి, ఈ కట్ చేసుకోవాలి. ఫస్ట్ కటింగ్ చేసుకొని కాలించి ఫోల్డ్ చేసుకోవాలి. చూడు, ఇది క్రాస్ ఉంటే మళ్ళీ నేను ఇదన్నీ కుట్టుకోవడాను. ఇలా కాలించిగా మనము ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. పొద్దున్నే పూజకి పెట్టింటి మిషన్కి పూజ చేసినప్పుడు పూలు అవి పడిపోతాయి. దానికోసం సైడ్కి పెట్టేస్తే చూడు, ఇలా కుట్టుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మనము ఇలా కట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఎలుపు ఉండాలి. అని చూస్తే జాస్తి ఎలుపు ఉండకూడదు. మనకి పైపింగ్ చేసేటప్పుడు మనకి చిన్నగానే ఉండాలి. ఇది బట్ట ఉల్టా వచ్చేస్తుంది కాబట్టి మనకి 1/2 ఇంచ్ చాలు ఎలుపు అంతే కటింగ్ చేసుకోవాలి. ఫుల్లు అది మనం ఎంత పొడవు పీసు కుట్టుకోవడము. కానీ ఇది క్రాస్గా ఉంటుంది కాబట్టి మనం దాన్ని గుంజకూడదు. దాన్ని స్మూత్గానే కుట్టుకోవాలా. తర్వాత బ్లౌజ్కి చూడి ఇట్లా ఫస్ట్ స్టార్టింగ్ రఫింగ్ కొట్టుకొని కాలించి స్టిచ్ చేసుకోనాలా. ఫుల్లు కాలించి ఒకే సమాగానే రావాలా. ఫుల్ ఈ ఎడ్జ్ నుంచి తిరిగి ఎడ్జ్ వరకును కాలించిలా ఫుల్ ఒకే రౌండ్గా రావాలా. ఒకతావ 1/2 ఇంచ్ ఇంకొకతావ 1/4 ఇంచ్ ఏమైనా స్టిచ్ జాస్తి తక్కువ మనం కుట్టినామంటే పైపింగ్ అనేది నీట్గా రాదు. ఇక్కడ అంతే రఫింగ్ కొట్టుకోవడాను. హెడ్జ్లో చూడండి, జాస్తి మందంగా ఉంటుంది కాబట్టి కొంచెం నేను పీస్ కట్ చేశాను. దీన్ని కాలించి మనం పీస్ కుట్టుకోవడం కదా, దాన్ని దాంట్లో అర్ధం ఫోల్డ్ చేయాలి. ఆ పీస్ని అర్ధం ఫోల్డ్ చేసి మనము కుట్టుకొని అంతంత పొడవుకి ఇట్లా పట్టుకొని కుట్టుకొని వస్తే మనకి పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. కొత్తగా ఎవరైనా కుట్టేవాళ్ళు ట్రై చేయండి. ఫినిషింగ్ నీట్గా వస్తుంది. కానీ కలర్ వేరే ఫ్యాబ్రిక్ కొన్నింటి ఇంకా నీట్గా వస్తూ ఉండే దాన్ని మీకు ఆ వీడియోను మేము కుట్టి చూపిస్తాను నెక్స్ట్ టైము. ఇష్టమైతే లైక్ చేయండి. నా ఛానల్ ఎవరైనా చూసేవాళ్ళు కొత్తగా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి.